ప్రభువా చేసి వాగ్దానములు వస్తుంది పాడండి. 534 ప్రభువా చేసితివి వాగ్దానములు మాలో.
444, 438, 444, క్షమించండి, 544, 538, 544. అలాగే బయట చేసి
లూకా సువార్త 1వ అధ్యాయం. లూకా సువార్త 1వ అధ్యాయం 6వ వచనము చదువుకుందాం. కలిసి చదువుకుందాం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొంచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ప్రీతండి, మీ పాదాలకు వందనాలు. చదువుకున్న భాగము ధ్యానించుట కొరకై సహాయం చేసి తోడుగా ఉండే కొరకు చూడు పాలించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుతున్నాం తండ్రి. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో వీరిద్దరూ అనేటువంటి మాట మరి కలిసి సరే అక్కడ భార్యాభర్తల గురించి ఉంది. ఇద్దరు అనగా దేవుడు అన్నాడు కదా, 2-3 ఉన్న దగ్గర నేను కూడా ఉంటానని అన్నాడు కనుక మరి నిరపరాధులుగా అని అంటాడు. 127 కీర్తన 1వ వచనం. 127 కీర్తన 1వ వచనం. యెహోవా ఇల్లు కట్టించిన దాని కట్టువారి ప్రయాసము వ్యర్థము. యెహోవా పట్టణమును కాపాడిన దాన్ని కావలి కాయి వారు మేల్కొని ఉంట వ్యర్థము. కనుక మరి ఇక్కడ మరో మాట నడుచుట అనేటువంటి మాట మనం జీవితాంతం వరకు చూడండి. లూకా సువార్త 14వ అధ్యాయము 14వ అధ్యాయము 18వ వచనం. అయితే వారు ఏక మనసుతో నిపములు చెప్పసాగిరి. అయితే వారు ఏక మనసుతో నిపములు చెప్పసాగిరి. చాలు. అంటే ఆరంభ శూరత్వము, అంత్యభ్రష్టత్వం అని అరవిందం గారు చెప్పేవారు. కనుక ఆరంభంలో బాగుంటాము, కానీ తర్వాత క్రమక్రమేణా దారి తప్పుతూ ఉంటాం. కనుక మరి కూడి నడిచేది అవసరం. రెండో మాట అపోస్తల కార్యములు 18 మొదటి వచనం. అపోస్తలులు 18:1. అటు తరువాత పౌలు ఎథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకులాను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు పుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండే. వారు కలిసి పనిచేయుచుండిరి. కనుక ఒకటేమో కూడి నడిచేది, రెండవది కలిసి పనిచేసేది. భక్తుల సంఘమైనటువంటి దాంట్లో ఒక వచనం ఉంది, కలయికని ఏ కార్యం కూడా చేయలేరంటాడు. నీ ఇంటి పనులు చేసుకోవచ్చు, నీ వ్యవసాయం చేసుకోవచ్చు, కానీ దేవుని యొక్క సంఘము పెద్ద వ్యవసాయం. దేవుని సంఘము అన్ని కుటుంబాల కంటే పెద్ద కుటుంబం. కనుక ఒకటి కలుసుకొని నడిచేది, రెండవది కలిసి పనిచేసేది. కలిసి పనిచేస్తేనే అందంగా ఉంటుంది, కలిసి పనిచేస్తే అందంగా ఉంటుంది. కనుకనే 133 కీర్తనలు అంటాడు, సహోదరుడు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, మనోహరం. అంటే అందం, సౌందర్యం బాగుంటుంది. కనుక కలిసి పనిచేస్తే చాలా బాగుంటుంది.
కనుక మనము ఒకటి కలిసి నడుచుకునేది అవసరం, కలిసి నడుచుకునేది అవసరం, కలిసి పని చేసేది అవసరం. అట్లు 2వ వచనం చదవండి. 133 కీర్తన. అక్కడ అనే మాట 3వ వచనం. అక్కడ ఆశీర్వాదము, శాశ్వతమైన ఏమండి, అక్కడ ఆశీర్వాదమును, అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవమును, శాశ్వత జీవము అచ్చట ఉండవలనని. కనుక అక్కడ అన్నాడు. ఎక్కడ? కలిసి పనిచేసే దగ్గర, కూడి నడిచే దగ్గర అక్కడ మరి ఆశీర్వాదము, శాశ్వతమైన జీవం ఉంటుంది. జీవము లేనటువంటి పనులు, జీవము లేనటువంటి పరిచర్య, జీవము లేనటువంటి కార్యాలు మంచిది కాదు. గనక కలిసి ఉన్న దగ్గర, కలిసి నడుచుకునే దగ్గర, కలిసి పనిచేసే దగ్గర చాలా చక్కగా సౌందర్యంగా కనపడతారు. అక్కడనే ఆశీర్వాదం ఉంటుంది, శాశ్వతమైనటువంటి జీవం ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఆ ప్రకారం ఉండేది అవసరం. చదవండి మరలా అపోస్తల కార్యములు, దానికి ముందు రోమపత్రిక 16:3-4. క్రీస్తునందు నా జత పనివారైన, క్రీస్తు యేసునందు నా జత పనివారైన అంటే కలిసి పనిచేసేటువంటి వారు, నా జత పనివారైన ప్రిస్కిల్లాను అకులాను నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించింది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇంకొక మాట కూడా అంటాడు. 4వ వచనం సార్, మళ్ళీ 4. మరియు వారి ఇంట ఉన్న సంగమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు. ఇక్కడ కలిసి పని చేయటానికి కారణం ఏంటంటే, అకులా ప్రిస్కిల్ల వారి ఇంట్లో సంఘం ఉందంట. సంఘం ఉంట్ల మనకు ఒక మాట ఉంది, తెలుగు సామెత, ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలని. కనుక ఈ ప్రకారం ఉన్నప్పుడే వారు ఇక్కడ కలిసి పనిచేస్తున్నారు. కలిసి పనిచేసినప్పుడే చాలా సౌందర్యంగా కనపడతా ఉన్నారు. కనుక దేవుని యొక్క సేవకుల కొరకు, పరిచర్య కొరకు ప్రాణం పెట్టడానికి తెగాంచేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారు, శాస్త్రము చక్కగా ఎరిగినటువంటి వారు, బైబిలు ఎరిగినటువంటి వారు. కనుక ఒక దాసుడు దేవుని వాక్యం చెప్పడానికి చాలా తీవ్రత కలిగి వచ్చినాడు. వస్తే నెమ్మదిగా వీళ్ళిద్దరూ చాలా విషయాలు చక్కగా బోధించినారు. వచ్చినటువంటి ఆయనకు చాలా ఉద్రేకంగా ఉన్నాడు, చెప్తా ఉన్నాడు. ఇంకా సంగతులు చాలా తేటగా అతనికి బయలుపరిచినారు. చూడండి, అపోస్తల కార్యములో అధ్యాయం జ్ఞాపకం లేదు, కానీ తర్వాత ముందు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అదే అధ్యాయం, అపోస్తల కార్యము 18లో 24 నుండి నెమ్మదిగా. అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అను ఒక యోధుడు ఎఫెసునకు వచ్చాను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడు, అంటే విద్యావంతుడు, లేఖనాలు చాలా చక్కగా ఎరిగినటువంటి వాడు. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి కనుక తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి చదవండి. యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడనారంభించారు. 26. ప్రిస్కిల్లా అకుల ఇక్కడ గమనించండి. ప్రిస్కిల్లా అకులయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచి, అంటే కారణం ఏంటి? అతనికంటే వీళ్ళు ఇంకా ఎక్కువ తెలిసినటువంటి వాడు. దేవుని సత్య విషయంలో ఆయన అంత తీవ్రత కలిగి బోధిస్తున్నాడు.
మరి అంత ప్రవీణుడు అతన్ని వీళ్ళిద్దరు చేర్చుకొని దేవుని యొక్క సత్యాలు విషయముగా బోధించినాడు. అతనికి ప్రోత్సాహకరంగా ఉన్నాడు. ఇప్పుడు అలెగ్జాండర్ ఆడినటువంటి అతడు ఎక్కడికి వెళ్ళాలో ముందు మీరు పత్రిక రాసి పంపిస్తున్నాడు. ఫలానా వాడు వస్తున్నాడు, మీరు అతన్ని చేర్చుకోండి, చాలా మంచివాడు, చదవండి 27. తర్వాత అతడు అగయకు పోవలసినప్పుడు అతనిని చేర్చుకునవలెనని సహోదరుడు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు రాసిరి. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేసింది కనుక అంటే దేవుని యొక్క సేవకులకు ఎంత సహాయకరంగా ఉంటున్నారో ఆ కుల ప్రిస్కిల్లా. వాళ్ళ ఇంట్లో సంఘం ఉన్నది. సంఘం అంటే 2-3 వారి ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉంది, అవన్నీ ఉన్నవి. కనుక కలిసి ఉంటే చాలా సంతోషం. కలిసి నడిచేది, కలిసి పనిచేసేది ఎంతో బాగుంటుంది. కనుక మరి చూడండి, మార్కు సువార్త 2:1. మార్కు సువార్త. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చాడు. ఆయన ఇంత ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చింది కనుక వాకిటనైన వారికి స్థలము లేకపోయింది. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల కాబట్టి అంటే వారు ఆ ఇంట్లో అనేకులు ఉన్నారు. సరే, మనం అక్కడ చూసేది కలిసి వారు న్యాయవిధుల చొప్పున సకలమైన ఆజ్ఞ చొప్పున నడుస్తూ ఉన్నారు. రెండవది కలిసి పనిచేస్తున్నారు. మూడవది అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము మొదటి చదవండి. అటు తర్వాత పౌలు ఎఫెసు నుండి బయలుదేరి కొరింథుకు వచ్చి పొంతు వంశీయుడైన అకులా అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యుద్ధకు వెళ్ళారు. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కొట్టుకునేవారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండేది. వారు కలిసి పనిచేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచూ నుండేది. నిలబడే మాట కనబడుతుంది. వారు కలిసి పనిచేయుచుండేది. నిలబడుతాడు ఉండాలి. నిలబడటం దీంట్లోనే ఉంటుంది నిలబడడం అనేది. అంటే దేవుని యొక్క కార్యాల కొరకు నిలబడతారు. కొందరేమో మంచిగా నిలబడతారు, కష్టమైతే జారిపోతారు. కానీ అకుల ప్రిస్కిల అలా కాదు. వారు దేవుని కార్యాల కొరకు నిలబడ్డారు. గనక మరి నిలబడితే ఎంతో బాగుంటుంది. మరి అబ్రహాము పిలువబడ్డప్పుడు వచ్చినాడు. కొన్ని అభ్యంతరాలు కలిగిన ఆఖరి వరకు నిలబడ్డారు. దేవుని కార్యాల కొరకై నిలబడ్డారు. దేవుని నామమున సమస్యలు ఎదుర్కొనటానికి కొరకై నిలబడ్డారు. అబ్రహాము కుటుంబాన్ని వదిలిపెడితే వాళ్ళ నాన్నగారు, అమ్మగారు, వాళ్ళ కుటుంబం ఇట్లా జరిగితే నిలబడ్డారు. అయితే అబ్రహాముతో పాటు లోతు వచ్చినాడు. లోతు వస్తే ఇక్కడ చూడండి,
ఆదికాండం 3వ అధ్యాయం. చదవండి 13లో 11. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణం చేసింది. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయి. చాలు. అంటే ఇప్పుడు వచ్చిన కాడికి బాగానే వచ్చినారు, కొంచెం సంపాదన ఎక్కువైంది. కాపరులకు, అబ్రాహాము కాపరులకు, లోతు కాపరులకు సమస్య వచ్చిన కారణాన ఇప్పుడు అబ్రాహాము చెప్పినాడు, అయినా మనమిద్దరం ఒక కుటుంబీకులం, అయితే మనకు సమస్యలు వస్తే మంచిది కాదు. అక్కడ చక్కని మాట అంటాడు. ఏమంటాడంటే 7వ వచనం. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టారు. ఆ కాలమందు కనానీయులు, పెరిజీయులు ఆ దేశంలో కాపురం ఉంది. కాబట్టి అబ్రహాము మనము బంధువులము గనక అంటే అక్కడ వాళ్ళు ఉన్నారు అనేటువంటి మాట, నానా మనమిద్దరం దెబ్బలాడితే వాళ్ళు వింటారు, వాళ్ళు వింటే మన పరువు పోతుంది కనుక ఇదంతా ఉన్నది నువ్వు కోరుకో. నువ్వు ఎక్కడ కోరుకుంటావో నువ్వు కోరుకున్న తర్వాత నేను తర్వాత నువ్వు వదిలిపెట్టి నేను తీసుకుంటాను అని అన్నప్పుడు ఆయన అంతా పార చూస్తే సొదొమ గోర పట్టణం ఎట్లా కనిపించిందట, ఏదేన తోట మాదిరి కనిపించిందట. చదువు 11వ వచనం. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతా ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసేది. అటు వారు ఒకరినొకరు వేరైపోయి. అబ్రహాము కానాను నివసించెను. లోతు ఆ మైదానమున్న పట్టణ ప్రదేశంలో కాపురం నుండి సొదొమ దగ్గర తన గుడారం వేసుకుని. కనుక మనకు కావాల్సినటువంటి తప్పు ఏంటంటే, ఒకటి కలిసి నడిచినారు, సకలమైనటువంటి ఆజ్ఞలు అనుసరించి నడుస్తున్నారు. రెండవది కలిసి పని చేస్తున్నారు. మూడవది అప్పుడు పౌలేమన్నాడు, నా కొరకు ప్రాణం పెట్టడానికి కొరకు సిద్ధంగా ఉన్నారు. దేవుని పనుల కొరకు నిలబడ్డారు, కష్టాన్ని ఎదుర్కొనటానికి నిలబడ్డారు, సమస్యలు ఎదుర్కొనటానికి నిలబడ్డారు. అబ్రాహాముకు, లోతుకు, పనులకు సమస్య వచ్చిన తర్వాత అబ్రాహాము అన్నాడు, నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళు నానా అంటే, నానా నేను అట్లా వెళ్ళను, సమస్యలు వస్తాయి పోతాయి, చక్కపరుచుకుంటాను, నేను వెళ్ళని నీతోనే ఉంటాను అనేటువంటి మాట రాలేదు. గనుక కోరుకున్నాడు, ఆయన కన్నులకు ఇష్టమైనటువంటి దాన్ని కోరుకొని వెళ్ళిపోయినాడు. ఆరంభం నుంచి అతనితో వస్తున్నాడు కనుక వెళ్ళకూడదు. అంటే ఇతడు దేవుని యొక్క పనుల కొరకు నిలబడేటువంటి వాడు కాదు. సుఖమైతేనేమో నిలబడతారు, కష్టమైతే నెమ్మదిగా దారిపోతారు. గనక ఇతడు నిలబడేటువంటి వ్యక్తి కాదు. కాబట్టి ఏ సమస్య వచ్చినా నిలబడేటువంటి వ్యక్తులముగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. దేవుని పనుల కొరకు ఏమైనా చాలి నిలబడాలన్నాడు. మళ్ళీ కొద్ది కాలానికి వచ్చిన తరువాత అబ్రాహాముతో దేవుడు మాట్లాడినాడు. కనుక ఆ 15వ అధ్యాయంలో సారా చెప్పింది, అక్కడైనా దాని కొడుకును వెళ్ళగొట్టమన్నది. కనుక అబ్రాహాము చాలా బాధపడ్డాడంట వెళ్ళగొట్టమన్నప్పుడు. ఏం పేరు దాసి పేరు? హాగరు దాని కొడుకును వెళ్ళగొట్టు, ఇక్కడ ఉండటానికి వెళ్ళలేదు అని సార చెప్పిందంట. సార చెప్తే తన కొడుకు కొడుకు కనుక అబ్రాహాము బాధపడ్డాడంట. బాధపడితే దేవుడు అన్నాడు, సార చెప్పిన మాట నువ్వు విను.
గనుక ఆయన గర్భమున పుట్టిన కొడుకు కాబట్టి మరి వెళ్ళగొట్టమన్నప్పుడు ఆమె అన్నది కూడుమన్నది ఆమెనే, కొడుకును కన్న తర్వాత వెళ్ళగొట్టమన్నది ఆమెనే. ఆమె మాటకు సపోర్ట్ చేసింది దేవుడు. శారా చెప్పిన మాటను వినాలి అని అన్నాడు. అయితే ఏ కష్టమైన కానీ లోపల ఎంత బాధ ఉన్నా దేవుడు చెప్పినటువంటి మాటకు నిలబడ్డాడు. కష్టమైన సుఖమైన నిలబడేది అవసరం. మనం పాదల సమాజంలో జారిపోతూ ఉంటే సంవత్సరం ఆఖరిలో మనం సంవత్సరం అంతట్లో ఎన్నిసార్లు జారిపోయినాం? బుద్ధిపూర్వకంగా జారిపోయినామా? తెలివి తక్కదనం జారిపోయినామా? తెలిసా తెలియకనా? ఒకవేళ తెలియకంటే పర్లేదు, తెలిసి జారిపోతే ఏ ముఖం పెట్టుకుని ప్రార్థన చేస్తాం? చేయలేము. ముఖం చాలదు, దేవుని దగ్గర మనం ఆ ప్రకారం చేయలేము. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ తర్వాత 22వ అధ్యాయంలో ఆయన సొంత కుమారుని వాగ్దానం చేసే పుత్రుని ఇవ్వమంటే వెనకకు తీయలేదు. ఇస్తాను నిలబడ్డాడు కనుకనే ఆశీర్వదించబడ్డాడు. కనుక మనల్ని పరీక్షించడానికి కొరకు ఈ ప్రకారంగా జరుగుతాను కనుక నిలబడేది అవసరం. నిలబడేది అవసరం. ఆదికాండం 24:24. నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణం చేయించేది. నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణం చేయించేదనని. కనుక దైవ సంబంధమైనటువంటి వారి బంధువులు, శారీరకమైనటువంటి వారు బంధువులు కాదు. కనుక చూడండి, ద్వితీయోపదేశకాండము 22:10. ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. సరే, ఇక్కడ మనకు కనిపించేది ఏంటంటే సంబంధాల గురించి మనకు కనపడతా ఉంటుంది. దైవ సంబంధమైనటువంటి వారే నాకు బంధువులు, వారే కావాలి అని అన్నాడు. కనుక మేము ఎత్తులు చెప్పటం కాదు, కానీ మాకు దేవుడు ఇచ్చింది ఒక కుమారుని ఇచ్చినాడు. మాకు బంధువులు ఉన్నారు, నా సొంత బంధువులు బామర్దులు ఉన్నారు. కనుక ఎంతో దుఃఖపడ్డారు. కానీ మరి దైవ సంబంధమైనటువంటి మంచి మా బంధువులు, రక్త బంధువులు, మా బామర్దులు, కానీ అంత పెద్దగా రక్షణ కార్యం జరగలేదు. రక్షణ కార్యం చెప్పితే వింటారు, రక్షణ కార్యం జరగలేదు. కానీ అట్లా చేస్తే మంచిది కాదని మరి ఆ మాటకు మేము అంగీకరించలేదు. చెప్పేది ఏంటంటే సకలమైనటువంటి ఆజ్ఞలు చొప్పున వారు నడిచిన. ఆరంభంలో ఆజ్ఞలంటే మాకంత తెలియదు, మాకిద్దరికి తెలియదు. దేవుడు నమ్ముకున్నామంటే నమ్ముకున్నాం, లోకానికి వేరుగా ఉండాలంటే ఉన్నాం, అంతే. ఇంకా లోతైన సంగతి మాకేం తెలియదు. నడిచినాం. అయితే ఇద్దరము కలిసి పని చేసినాం. మరి దేవుడు కష్టాలు తీసుకొచ్చినాడు, నిలబడ్డాం. చెప్పేది ఏంటంటే మనము సంవత్సరం చివరికి వచ్చినాం. మనం ఆ మాటలు ఆధారం చేసుకొని ప్రార్థన చేస్తే మనము ఆయన ఆజ్ఞల చొప్పున నడిచేది, ఆయన పనుల కొరకు ఆయన ప్రజలతో సేవకులతో కలిసి పనిచేసేది.
కలిసి పనిచేసేది. కనుక మనం ఈ వాక్యాలు చెప్తా ఉంటే నేను గమనించినంత మట్టుకు నియామకు మరి మనకు మంగళవారం సోమవారం ఉంది, బుధవారం ఉంది, శుక్రవారం ఉంది. ఈ 3 రోజులు మనకు ఆశలగడ్డ ఉంది, తాళ్ళపల్లె పరిచర్య ఉంది, చక్రియాల్ అంగడిపేట ఉంది. కనుక కలిసి పనిచేయటానికి కష్టపడటానికి నేను కూడా వస్తాను. ఈ వారం నాకు వీలు కాలేదు, వచ్చే వారం ఎట్లయినా ప్రయత్నం చేసి వస్తాను. కలిసి పనిచేయటం కొరకు బాగుంటుంది. కలిసి పనిచేయటానికి చేస్తే మనం ఇతరులకు మాదిరికరంగా ఉంటాం, ప్రార్థన చేయటానికి బాగుంటుంది, దేవుని వాక్యం చెప్పడానికి ధైర్యంగా చదవటానికి బాగుంటుంది, ఎంతో ధైర్యంగా ఉంటున్నాం. కాబట్టి ఈ మాటలు మనం ఆధారం చేసుకొని ఇక ముందు ఏమైనాను కానీ ఇప్పుడైతే నడుస్తా, కలిసి పని చేస్తా, కష్టం వస్తే నిలబడతా, మంచిదైన చెడ్డదైన ఎదుర్కొంటా అనే తలంపు కలిగి ప్రార్థన చేస్తే మంచిది. మరి ఏమిటంటే తెల్లవారితే క్రిస్మస్, ఎక్కడ చూసినా ఆడంబరాలు కనపడతా ఉన్నాయి, మందిరాలు ఊడ్చుకోవడము, తుడుచుకోవడము, కలరేసుకోవడము, ఏదో చేయడం, ఏదో రకరకాలుగా చేస్తూ ఉన్నారు. కనుక మనం చూడు మందిరం అంతా కంపు అయిపోయి దుమ్ము అయిపోయి ఇల్లు పడవింట కారణాన మొన్నటి దాకానేమో ఏ ఇల్లు ఉంది, ఇప్పుడేమి ఏ ఇల్లు ఉంది, అది కట్టేదాకా మనకు కష్టమే అవుతుంది. కనుక నేనేమనుకున్నానంటే ప్రార్థనకు వచ్చినటువంటి వారు ఒక్క మాట ప్రార్థన చేసి ఏం లేదు అంత బాగానే ఇంకోసారి జనవరి 1 వరకు చేసుకున్నా కనీసం ప్యాన్లన్న తుడిస్తే బాగుంటుంది. మీరు ఇటు ముఖాలు పెట్టి చూస్తారు కనుక మామూలుగా ఉంటుంది. స్టేజ్ నుంచి అట్లా చూస్తే ఫ్యాన్లు గోడలు అంతా గలీజు కనపడతా ఉంటాయి. అట్లా చేస్తే బాగుంటుందని అనుకున్నాను. మరి మగపిల్లలు రాలేదు. ఒక్కవేళ వస్తే కనుక మందిరము ఓడగొట్టము, తోడగొట్టము, ఫ్యాన్లు తోడగొట్టము. ఎవరు రాలేదనుకోండి కనీసం కిందరన్నా ఓడిసి చూస్తే సరిపోతుంది. క్లుప్తంగా చాలా క్లుప్తంగా అంటే ఒక అరగంటలో మన ప్రార్థన ముగించాలి. అరగంటలో ప్రార్థన, ఎందుకంటే ప్రస్తుతం వచ్చే వాళ్ళ ముందట ఈ పనులు చేస్తే ఎంత బాగుండదు. రండి. ప్రేమ కలిగిన మా తండ్రి,